భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రజాస్వామిక దేశంగా పేరుగాంచింది. దాదాపు 100 కోట్ల ఓటర్లతో క్రమంగా అన్ని సందర్భాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ప్రపంచంలో ఉన్న దాదాపు 200 దేశాల్లో ప్రజాస్వామ్య విషయంలో అగ్రగామిగా కొనసాగుతూ ఉంది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ముందుకెళ్తూ ఉంది. రాష్ట్రాల సమైక్యగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి ఉందని రాజ్యాంగంలో పేర్కొంది. భిన్న మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులు, ఆచారాలు, సాంప్రదాయాలు వీటన్నిటితో సమ్మిళితమై భారత సమాజం ముందుకు పయనిస్తూ ఉంది. 1951లో మొదటిసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆనాటి జనాభా 36 కోట్లు ఉంటే ఓటర్స్ 25 కోట్ల మంది మాత్రమే ఉండేవారు. ఈరోజు జనాభా సుమారు 145 కోట్లకు చేరింది. ఓటర్లు 105 కోట్ల దాకా ఉండే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ అనేది 1976లో ఒకసారి, 2001లో ఒకసారి ఈ దేశంలో జరిగినాయి. కానీ ఈ రెండు సందర్భాల్లో కూడా లోక్సభ సీట్లను పెంచకుండా లోక్సభ యొక్క పరిధిని, లోక్సభ యొక్క పేర్లని మాత్రమే మార్చడం జరిగింది. ఈనాడు 2026 నుంచి మళ్ళా జనాభా సేకరణ జరుగుతుంది. ఆ అనంతరం డీలిమిటేషన్ అమలు చేయాలని భావిస్తున్నారు. డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన చేస్తే ఉత్తర భారతదేశం గణనీయంగా లోక్సభ సీట్లు పెరిగి దక్షిణ భారతదేశంలో ఆ మేరకు పెరగని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. దీంతో ఇప్పటికే భారతదేశం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగా విడిపోయి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ ఈ సమస్యను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలో వసూలు చేస్తున్న పన్నుల్లో అత్యధిక భాగం ఉత్తర భారతదేశంలో ఉన్న ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలకు ఖర్చు పెడుతున్నారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది మేధావులు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ అమలు చేయకుండా ఈరోజు ఏ రాష్ట్రాలకి ఎన్ని లోక్సభ సీట్లు ఉన్నాయో దానికి ఒక 20%, 25%, 50% పెంచి ఆ రకంగా డీలిమిటేషన్ చేయాలనేటువంటి భావన వ్యక్తమవుతూ ఉంది. మరొక భావన మరొక 20 సంవత్సరాలు పెంచి 2051 వరకు ఇదే లోక్సభ స్థానాలు కొనసాగాలని. కానీ ఇదే లోక్సభ స్థానాలు కొనసాగితే ఇప్పటికే 17-18 లక్షల ఓటర్లకి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు భవిష్యత్తులో అది 20-25 లక్షల దాకా పెరిగే అవకాశం ఉంది. అంత ఎక్కువ మంది ఓటర్లని ప్రాతినిధ్యం వహిస్తే ప్రజాస్వామ్యంలో న్యాయం జరగదు. అందువల్ల తప్పనిసరిగా లోక్సభ సీట్లు పెరగాలని జనచైతన్యం వేదిక భావిస్తోంది. ఆ పెరుగుదల దామాషా ప్రాతిపదికన అన్ని రాష్ట్రాలకి 20% కానీ, 20% కానీ, 50% కానీ పెంచాలని కోరుకుంటుంది. 50% పెంచితే లోక్సభ సీట్లు 815 అవుతాయి. దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం 130 సీట్లు ఉంటే అవి 195 సీట్లకి పెరుగుతాయి. ఉత్తర భారతదేశంలో 413 సీట్లు ఉంటే అవి ఈరోజు 620 సీట్లకి పెరుగుతాయి. అన్ని రాష్ట్రాలకు పెరుగుతాయి కాబట్టి ఏ రాష్ట్రం అసంతృప్తి చెందకుండా ఉండే అవకాశం ఉంటుంది. తక్కువ మంది ఓటర్లకి లోక్సభ సభ్యుడు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. వారి సమస్యలను అర్థం చేసుకొని లోక్సభలో వారి వారిని వినిపించే అవకాశం ఉంటుంది. దక్షిణ భారతదేశంలో తక్కువ మంది లోక్సభ సభ్యులు ఉన్నారనేటువంటి పరిస్థితి నుంచి మారాలంటే పిల్లలను ఎక్కువ మందిని కానండి స్టాలిన్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ అది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగత్ లాంటి వాళ్ళు హిందువుల జనాభా తగ్గిపోతూ ఉంది
కాబట్టి హిందువులందరూ ఎక్కువ మందిని కనండి పిలిపిస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ జనాభా తగ్గిపోయే ప్రమాదం ఉంది, వృద్ధులు పెరిగే ప్రమాదం ఉంది, కాబట్టి పిల్లల్ని బాగా కనండి చెప్తూ ఉన్నారు. సో ఎక్కువ మంది పిల్లల్ని కనటం వలన ఈ డీలిమిటేషన్ సమస్య పరిష్కారం కాదు. ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇప్పటికే భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంది, మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధిక నిరక్షరాస్యులు, అత్యధిక పేదలు, అత్యధిక సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్ళు, వికలాంగులు, వీరందరూ కూడా భారతదేశమే కేంద్రంగా ఉంటున్న పరిస్థితి. దానికి ప్రధాన కారణం జనాభా ఎక్కువ ఉండటం. కేవలం 2.4% భూభాగంలో కలిగి ఉన్న భారతదేశం 18% జనాభా కలిగి ఉంది. కాబట్టి డీలిమిటేషన్ సమస్య పరిష్కారానికి జనాభాని దక్షిణ భారతదేశంలో పెంచడం కాదు, ఉత్తర భారతదేశంలో జనాభా పెరుగుదల రేటుని తగ్గించాలి. ఉత్తర భారతదేశంలో పేదరికం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం వలన, వెనుకబాటుతనం ఎక్కువగా ఉండటం వలన అక్కడ జనాభా వేగంగా పెరుగుతూ ఉంది. దక్షిణ భారతదేశంలో పేదరికం చాలా వరకు తగ్గింది, నిరక్షరాస్యత చాలా వరకు తగ్గింది. దానివలన జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గిపోయి ఈరోజు 1% లోపు మాత్రమే ఉంది. కానీ ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ 2% పైగా జనాభా పెరుగుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 1.4 కోట్ల మంది అదనంగా భారతదేశంలో జనాభా పెరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రస్తుతం ఉన్న సీట్లకి 20% కానీ 25% కానీ 50% కానీ పెంచి అది అన్ని రాష్ట్రాలకు వర్తింపజేస్తే ప్రజాస్వామ్యం వికసిస్తుందని, ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని జనచైతన్య వేదిక భావిస్తుంది.